Hello everyone, good morning. సో ఈ వీడియోలో మనం తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటి సెకండ్ వీడియో అనేది పార్ట్ 2 వీడియో అండ్ పార్ట్ 1 లో మనం మైక్రో ఇండికేటర్స్ అనేది చూడడం జరిగింది. మనం చూడకపోతే మనకి పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ అవైలబిలిటీ ఉంది. పార్ట్ 1 చూడండి, ఓకేనా. దిస్ ఇస్ అవర్ పార్ట్ 2 వీడియో. సో ఈ పార్ట్ 2 లో ఏం చూద్దామంటే మనం ఈ సెక్టార్ వైజ్ ప్రతి సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, ప్రైమరీ సెక్టార్ కానీ సెకండరీ సెక్టార్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది టెరిషరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎక్కడ ఉంది, ఎక్కడ ప్రస్తుత ధరలో అంటే కరెంట్ ప్రైసెస్ దగ్గర ఎక్కడగా ఉంది, స్థిర ధరలో అంటే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర కానీ కరెంట్ ప్రైసెస్ దగ్గర కానీ ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది, వీటి యొక్క గ్రోత్ రేట్స్ ఎంత ఉన్నాయి అండ్ వాటి యొక్క తెలంగాణ జిఎస్డిపికి వాటి యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఎంత ఉందని చెప్పేసి మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కంపల్సరీగా ఈ వీడియో నుంచి ఒక మార్క్ మాత్రం గ్యారంటీ వస్తుంది. యూ విల్ గెట్ ద క్లారిటీ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో, ఓకేనా. ఒకవేళ మీకు నచ్చకపోతే కింద కామెంట్, సార్ మాకు వీడియో నచ్చలేదని చెప్పి కామెంట్ కొట్టండి, ఓకేనా. ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా మీకు క్లారిటీ అయితే వస్తుంది, ఓకేనా. రైట్, చూద్దాం మనం. రైట్, సో దట్ ఈస్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్ అండ్ వాట్ కాంట్రిబ్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఎకానమీలో సెక్టార్స్ తీసుకుంటే ఏమేమి సెక్టార్స్ ఉంటాయమ్మా, బచ్పన్ మేతో పడాదానా అప్. సో ఏమేమి సెక్టార్స్ ఉంటాయి మనకి, ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్ అండ్ నెక్స్ట్ ఏంటి టెరిషరీ సెక్టార్ ఉంటాయి. ఇది అందరికి తెలుసు, కానీ చిన్న వేరియేషన్ గురించి తెలుసుకుందాం మనం. ఇక్కడ అగ్రికల్చర్ కానీ అగ్రికల్చర్ ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ కాదు, సో ప్రైమరీ సెక్టర్. సో దట్ ఈస్ ప్రైమరీ సెక్టర్లో మన క్రాప్స్, సో ఏవైతే క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నామో క్రాప్స్ కానీ ప్లస్ మన పశు సంపద లైవ్ స్టాక్ కానీ, ఆ తర్వాత సముద్రంలో జిల్జిజల్ ఏంటిది, సో చేపలు పట్టుకుంటాం ఫిషరీ సెక్టార్ కానీ, ఆ తర్వాత మనకి అడవిలో టూరిజం వెళ్తాం కదా ఫారెస్ట్ ఏరియాస్ కానీ, అండ్ ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ వాట్ అగ్రికల్చర్. ఎందుకంటే ఇవన్నీ కూడా ల్యాండ్ మీద డిపెండ్ అయినాయి కదా, ప్రతిదీ మనకి దేని మీద డిపెండ్ అయింది, ల్యాండ్ మీద డిపెండ్ అయింది. దాంతోపాటు ప్లస్ ఇక్కడ మనకి మైనింగ్ అండ్ క్వారింగ్, సో మైనింగ్ అండ్ క్వారింగ్. సో ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా దేనిపైన డిపెండ్ అయింది, మనకి ల్యాండ్ పైన డిపెండ్ అయింది. ఇలా ల్యాండ్ పైన డిపెండ్ అయిన ప్రతి దాన్ని ఏమంటాం మనము, సో ప్రైమరీ సెక్టార్ అని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఒకవేళ ఇది కనుక తీసుకుంటే ఇది అగ్రికల్చర్ యాక్టివిటీ కాదు, మైనింగ్ అండ్ క్వారింగ్ అనేది అగ్రికల్చర్ యాక్టివిటీ కాదు. మిగతా చూడండి, ఇది పంటలు పండించడం కానీ, పశువుల్ని పెంచడం కానీ, చేపలు పట్టడం కానీ, ఫారెస్ట్ కానీ, ఇవన్నీ దేని కిందికి వస్తాయి మనకి, అగ్రికల్చర్ కిందికి వస్తాయి. అగ్రికల్చర్ దాని యొక్క అనుబంధ రంగాలు అంటాం. సో కాబట్టి దీన్ని అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ అంటాం. ఇక్కడ వరకు ఇక్కడ వరకు. ఒకవేళ మైనింగ్ అండ్ క్వారింగ్ ని కూడా కలిపామనుకో అప్పుడు ఏమంటాం, ప్రైమరీ సెక్టార్ అంటాం. సింపుల్ గా ఏమంటాం, ప్రైమరీ సెక్టార్. అంటే ప్రైమరీ సెక్టార్ ఇస్ నథింగ్ బట్, సో ఇవన్నీ కూడా అగ్రికల్చర్, దానికి ఉన్న అలైడ్ సెక్టార్స్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్. ఎందుకంటే మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా దేని నుంచి తీస్తాం, భూమి నుంచి తీస్తాం కాబట్టి, సో భూమి మీద డిపెండ్ అయ్యే ప్రతి సెక్టార్ ఏమంటాం మనం, ప్రైమరీ సెక్టార్ అని చెప్తుంటాం జనరల్ గా. సో కాబట్టి మైనింగ్ అండ్ క్వారింగ్ ని కలిపితే ప్రైమరీ సెక్టార్ అవుతుంది. మైనింగ్ అండ్ క్వారింగ్ ని కలపలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమైతే ఓన్లీ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ అంటాం. ఇది మేజర్ డిఫరెన్స్. నెక్స్ట్ ఏంటంటే సెకండరీ సెక్టార్. సెకండరీ సెక్టార్ మీ అందరికీ తెలిసిందే, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, సో కన్స్ట్రక్షన్ సెక్టార్ ఉంటుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్యాస్, ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై, ఈ 3 సెక్టార్స్ అనేది సెకండరీ సెక్టార్స్ లో ఇవన్నీ ఉంటాయి మనకి. వీటితో పాటు ప్లస్ మనం ఈ సెకండరీ సెక్టార్ కి ఒకవేళ మనం దీన్ని యాడ్ చేసాం అనుకోండి, దీన్ని ఇండస్ట్రీస్ ని తీసుకొచ్చాం, మైనింగ్ అండ్ క్వారింగ్. సో ఈ మైనింగ్ అండ్ క్వారింగ్ ని తీసుకొచ్చి దీనికి యాడ్ చేసాం అనుకోండి, సో మైనింగ్ అండ్ క్వారింగ్ ని కనుక దీనికి యాడ్ చేస్తే అప్పుడు వాటిని ఏమంటామంటే దీన్ని మనము ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. ఏమంటాం, ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే దీన్ని సెకండరీ సెక్టార్ ని, సో దేన్ని యాడ్ చేస్తే మైనింగ్ ని యాడ్ చేస్తే ఏమంటాం మనం, ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం. సో లేదంటే అగ్రికల్చర్ సెక్టార్ అంటే ఏంటిదమ్మా, సో అగ్రికల్చర్ సెక్టార్ అంటే ప్రైమరీ సెక్టార్ మైనస్ మైనింగ్ అండ్ క్వారింగ్. సో మైనింగ్ అండ్ క్వారింగ్ ని మనం తీసేస్తాం అనుకోండి, సో అప్పుడు ఏం మిగులుతుంది, ఓన్లీ అగ్రికల్చర్ మిగులుతాయి. సో కాబట్టి అప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ అంటాం. ఇండస్ట్రీస్ అంటే ఏంటిది, సెకండరీ సెక్టార్ ప్లస్ అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్. సో సెకండరీ సెక్టార్స్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ కలిపితే ఇండస్ట్రియల్ సెక్టార్ అంటాం, ఓకేనా. ఆ చిన్న మైనర్ డిఫరెన్స్ అనమాట, మీరు గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్ లో, ఓకే. సో క్రాప్స్, లైవ్ స్టాక్, ఫారెస్ట్, ఫిషింగ్, ఇక్కడ వరకు ఏంటిది మనకి, ఇవన్నీ కూడా అగ్రికల్చర్ సెక్టార్. సో ఇది కూడా మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా కలిపామనుకో అప్పుడు ఏమవుతుంది, ప్రైమరీ సెక్టార్ అవుతుంది, ఓకేనా. సో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది సెకండరీ సెక్టార్. ఈ సెకండరీ సెక్టార్ కి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మైనింగ్ అండ్ క్వారింగ్ ని తీసుకొచ్చి దీన్ని కలిపాను అనుకోండి, సో మైనింగ్ అండ్ క్వారింగ్ ని తీసుకున్నప్పుడు ఇదేమవుతుంది మనకి ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది. ఏమవుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది, ఓకేనా. ఈ చిన్న డిఫరెన్స్. ఎందుకు దీన్ని ఇక్కడ కలపాలి అంటే, మైనింగ్ అండ్ క్వారింగ్ ద్వారా ఏవైతే మనం మినరల్స్ తీస్తున్నామో ఆ మినరల్స్ అనేది ఏది కూడా మనం డైరెక్ట్ గా యూజ్ చేయలేము, ఎందుకంటే వాటిని ఇండస్ట్రీకి తీసుకెళ్ళాలి, ప్రాసెసింగ్ చేయాలి, అంత పెద్ద కథా కార్ఖాన ఉంటుంది దానికి. సో అందువల్ల తొందరగా యూజ్ చేయలేము, ఓకే. ఇంకా మిగతా అంతా కూడా టెరిషరీ సెక్టార్ లేదంటే సర్వీస్ సెక్టార్ అంటాం. ఇవన్నీ కూడా ఈ హోటల్స్, ట్రేడ్, రిపేర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏంటి మనకి సర్వీస్ సెక్టార్ కిందకి వస్తాయి, ఓకేనా. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు ఖచ్చితంగా గమనించాలి, ఓకేనా. రైట్, ఇప్పుడు చూద్దాం. సో ఇది ఆల్రెడీ మనము, సో ఇప్పుడు చూద్దాం
ప్రైమరీ సెక్టర్ అకార్డింగ్ టు ద వాట్ సో లేటెస్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారము ప్రైమరీ సెక్టార్ కనుక తీసుకుంటే అంటే ఇంక్లూడింగ్ మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా యాడ్ అయి ఉంటాయి. అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ యాడ్ అయితే ఏమంటాం ప్రైమరీ సెక్టార్ అంటాం. సో మనకి ప్రైమరీ సెక్టార్ యొక్క వాల్యూ కనుక టోటల్ మన సో కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత చదువుకున్నాం మనము 14.6 lakh crores. మన యొక్క టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద జాగ్రఫికల్ బౌండరీ ఆఫ్ ద తెలంగాణ ఎంత 14.63 lakh crores. ఈ 14.6 lakh crores లోపల మనకి ఎక్కడి నుంచి జనరేట్ అయ్యింది అని కనుక అబ్జర్వ్ చేస్తే మనకి మేజర్ గా మనం తెలుసు మనకి సర్వీస్ ఓరియంటెడ్ ఎకానమీ అనేది. ఓకే, దాదాపు 65% అనేది సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది, 65.7%. ప్రైమరీ సెక్టార్ అంటే అగ్రికల్చర్ ప్లస్ మైనింగ్, దీనికి దాదాపు 2,40,000 కోట్లు అనేది మనకి ప్రైమరీ సెక్టార్ నుంచి వస్తే, సెకండరీ సెక్టార్ నుంచి 2,19,000 కోట్లు అండ్ నెక్స్ట్ టెర్షరీ సెక్టార్ నుంచి 8,80,000 కోట్లు. టోటల్ గా తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత 14,63,000 కోట్లు బై యాడింగ్ ద వాట్ ఆల్ ద 3 సెక్టార్స్. సో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, టెర్షరీ సెక్టార్ కలిపితే సో మొత్తం 3 ఇది 2,40,000, 2,20,000, 8,80,000. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మీకు చెప్తున్నా 2.4 కానీ అండ్ నెక్స్ట్ 2.2 కానీ నెక్స్ట్ 8.8 కానీ ఈజీగా అన్ని 2 మల్టిపుల్స్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2.4, 2.2 అండ్ 8.8 ఓవరాల్ ఎంత 14.6. ఓకేనా, ఇది అయితే ఇది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఎంత పెరిగింది ప్రైమరీ సెక్టర్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు, అంటే ఇది ఏ ఇయర్ కి మాట్లాడుతున్నాం మనం 2023 అండ్ 24 ఇయర్ కి మాట్లాడుతున్నాం కదా. అంటే మరి ఇది ప్రీవియస్ ఇయర్ అంటే దానికన్నా ముందున్న ఇయర్ ఇది 2022 అండ్ 23 కదా. సో ఇది ప్రీవియస్ ఇయర్. సో ఈ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఏ ప్రైసెస్ దగ్గర మన కరెంట్ ఇయర్ ప్రైసెస్ దగ్గర లేదంటే ప్రస్తుత ధరలో ఆర్ కరెంట్ ప్రైసెస్ అని చెప్తుంటాం. అలా కరెంట్ ప్రైసెస్ దగ్గర క్యాలిక్యులేట్ చేసే జీడిపినే మనం నామినల్ జీడిపి అంటాం, వెల్. ఓకే, ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ తోటి అంటే ఇన్ ద సెన్స్ 2022 అండ్ 23 ఇయర్ తోటి ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎంత గ్రో అయింది అంటే ప్రైమరీ సెక్టార్ అనేది 4.8% మాత్రమే పెరిగింది. అంటే ఈ 2,40,000 నుంచి కొంచెం పెరిగి అంటే 2,40,000 కన్నా కొద్దిగా తక్కువగా ఉంది 4%. సో ఇప్పుడు 4.8% అనేది గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు, అంటే ఈ 2 ఇయర్స్. ఓకేనా, 2022 అండ్ 23. సో ఇప్పుడు ఇది 2023 అండ్ 24 ని కంపేర్ చేసినప్పుడు ఇది ఎంత పెరిగింది, జస్ట్ 4.8% పెరిగింది నామినల్ జీడిపి, నామినల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద వాట్ ప్రైమరీ సెక్టర్. సెకండరీ సెక్టార్ కనుక తీసుకుంటే చాలా ఎక్కువ మొత్తాలు ఎంత 10% గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. అండ్ టెర్షరీ సెక్టార్ కనుక తీసుకుంటే మనకి 14.8% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. ఓవరాల్ గా తెలంగాణ జిఎస్డిపి ఆల్రెడీ మనం చదువుకున్నాం ఎంత 11.9% రికార్డ్ చేసింది. సో తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ ఓవరాల్ ఇట్ ద నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్. నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఆఫ్ ద తెలంగాణ ఎంత 11.9. సో ప్రైమరీ సెక్టార్ ఎంత గ్రో అయింది 4.8%, సెకండరీ సెక్టార్ 10%, టెర్షరీ సెక్టార్ 14.8% ఆఫ్ ద గ్రోత్ రేట్ ని రికార్డ్ చేయడం జరిగింది ఇన్ కంపారిజన్ విత్ ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్. దిస్ ఇస్ దట్ ఒరిజినల్ వాల్యూస్ ఆఫ్ ద వట్ దిస్ ఫినాన్షియల్ ఇయర్, విచ్ వన్ 2023 అండ్ 24 ఒరిజినల్ ఫినాన్షియల్ ఇయర్. నౌ వీఆర్ కంపేరింగ్ దిస్ విత్ ద వట్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు ఇంత చేంజ్ అనేది కనిపించింది మనకి, పాజిటివ్ చేంజ్ అంటే పెరిగింది అనమాట, వాల్యూస్ అనేది పెరిగింది. ఒకవేళ ఈ 14 లక్షలు దీన్ని వాల్యూస్ తోటి కన్వర్ట్ చేసామనుకోండి, ఇప్పుడు ఇది ప్రైమరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే మనం ఇదే కదా చేయాల్సింది. సో ఇదే కదా 2,40,000. సో ఓకే, సో మనకి 576 కోట్లు డివైడెడ్ బై సో తెలంగాణ యొక్క టోటల్ జిఎస్డిపి సో 14,63,000 సో 960 కోట్లు చేస్తే మనకి ఇంటూ 100 చేస్తే ఎంత వస్తుంది 17.9% వస్తుంది. 17.9% అనేది షేర్ అన్నమాట ఓవరాల్ గా. సో ఈ 14,63,000 కోట్లు ఏదైతే ఉందో, ఈ 14,63,000 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఈ 14,63,000 కోట్ల దాంట్లో ఇది 2,40,000 ఉందా. సో ఈ 2,40,000 లో దీని యొక్క షేర్ ఎంత, దీన్ని కంపేర్ చేసి ఇది డివైడెడ్ బై ఇది చేస్తే ఎంత 17.9% అంటే అప్రాక్సిమేట్లీ 18% అనేది ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్. దాంట్లో మైనింగ్ తీసేస్తే ఏమొస్తుంది, అగ్రికల్చర్ సెక్టార్ వస్తుంది. మైనింగ్ యాడ్ చేస్తే ప్రైమరీ సెక్టర్, మైనింగ్ తీసేస్తే అగ్రికల్చర్ సెక్టర్. డన్, రైట్. నెక్స్ట్ చూద్దాం సెకండరీ సెక్టార్ కనుక తీసుకుంటే షేర్ ఎంత 16.4% అనేది సెకండరీ సెక్టార్ యొక్క షేర్ అనేది 16.4% ఉంది. దీంట్లో మైనింగ్ ఉంటుందా, ఉండదు అనమాట. మైనింగ్ దాంట్లో ఉంది, దేంట్లో ప్రైమరీ సెక్టార్ లో ఉంది కాబట్టి అది ఎక్కువ ఉంది. సో ఇది నెక్స్ట్ టెర్షరీ సెక్టార్ తీసుకుంటే 65.7% ఉంది. ఎంత 65.7% అనేది ఇలా ఉంది మనకి. ఇది 17.9 అండ్ ఇది 16.4, ఇది 65 ఓవరాల్ గా ఇలా ఉంది. ఇప్పుడు మైనింగ్ అనేది ఎంత ఉంది మనకి 2.2% అనేది మైనింగ్ ఉంది. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి 2.2% అని తీసేసాను అనుకోండి, ఇందులోకి వెళ్ళి 2.2% తీసేస్తే నాకు ఎంత వస్తుంది, అప్రాక్సిమేట్లీ 15.7% వస్తుంది. ఇది అగ్రికల్చర్ అవుతుంది. అప్పుడు ఆ 2.2% దీనికి యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఇది 18.5 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది.
సో ఎందుకంటే మనకు మైనింగ్ అనేది కదా అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సో కాబట్టి ఎగ్జామినేషన్ మనం ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, మైనింగ్ యొక్క షేర్ ఎంత 2.2%. సో కాబట్టి మనం మైనింగ్ ని అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేస్తే అది ప్రైమరీ సెక్టార్ కాస్త ప్రైమరీ సెక్టార్ కి నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకేమవుతుంది, అగ్రికల్చరల్ అండ్ సెక్టార్ అవుతుంది. సెకండరీ సెక్టార్ కి యాడ్ చేస్తే ఇండస్ట్రియల్ సెక్టార్ అవుతుంది మనకి. సో అందువల్లనే మనకి ప్రీవియస్ గా చదివినప్పుడు ఇలా చదివాం మనం. సో ఇలా చదివాం చూసారా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనము 15.8% కాంట్రిబ్యూషన్ అని మనం ప్రీవియస్ వీడియోలో చదివాం ఇది. సో దీనికి నేను 2.2 యాడ్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది ప్రైమరీ సెక్టార్ అవుతుంది. అవునా. సో దీంట్లోకి వెళ్ళి 2.2ని మైనస్ చేశారనుకోండి, అప్పుడు ఇది ఏమవుతుంది, ఇది సెకండరీ సెక్టార్ అవుతుంది. ఇది యాజ్ యూజువల్ గా 65.7 ఉంది. ఇది ఎంత ఉంది మనకి, 16% ఉంది. ఇది ఎంత ఉంది మనకి ఇప్పుడు 17.8% అప్రాక్సిమేట్లీ ఉంది ఇది. అవునా కదా. సో ఎందువల్ల అంటే ఈ 2.2 అనేది మనం అడిషన్. సో ఇక్కడ ఇచ్చిన ఏంటిది చూడండి, అగ్రికల్చర్ సెక్టార్ 15.8 అన్నాడు. అగ్రికల్చర్ సెక్టార్ కి ఈ అగ్రికల్చర్ సెక్టార్ కి నేను 2.2% ఆఫ్ ద వాట్ మైనింగ్ సెక్టార్ ని యాడ్ చేసాను అనుకోండి, అప్పుడు పెరిగిద్ది కదా. అప్పుడు ఏ సెక్టార్ వస్తుంది నాకు, ప్రైమరీ సెక్టార్ వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీస్ సెక్టార్ ఉంది అంటే దీంట్లో సెకండరీ సెక్టార్ కి ప్లస్ మైనింగ్ అండ్ క్వారింగ్ ని యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది నాకు, ఇండస్ట్రియల్ సెక్టార్ వస్తుంది. అర్థమవుతుందా. సో క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అగ్రికల్చర్ సెక్టార్ అన్నప్పుడు ఈ ప్రైమరీ సెక్టార్ నుంచి 2.2 ఏం చేయాలి, తీసేయాలి. తీసేస్తే మనకి దేని మిగులుతుంది, అగ్రికల్చర్ సెక్టార్ మిగులుతుంది. క్లారిటీ ఉంది కదా. సో మనం చెప్పేది ఇది. ఇప్పుడు ఇది ఎందుకు పెరిగిందంటే, సో ఇది ప్రైమరీ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్ది కాదు. ఓకే, అగ్రికల్చర్ సెక్టార్ది కావాలన్నప్పుడు నీకు 2.2ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే అప్పుడు నీకు అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్ది మిగులుతుంది. ఓకేనా. ఈ క్లారిటీ మెయింటైన్ చేయండి, లేదంటే ఎగ్జామినేషన్ లో పోతాయి. మనకి ప్రైమరీ సెక్టర్ అడుగుతున్నాడా, సెకండరీ సెక్టర్ అడుగుతున్నాడా, అగ్రికల్చర్ సెక్టర్. సో మీకు అగ్రికల్చర్ అలైడ్ కావాలంటే ఏంటి, సబ్స్ట్రాక్ట్ చేయాలి. ఎంత, -2.2%. దీనికి ఇండస్ట్రియల్ సెక్టార్ది కావాలంటే +2.2 ఏం చేయాలి, నువ్వు యాడ్ చేయాలి. ఎందుకంటే అది మైనింగ్ అండ్ క్వారీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లారిటీ ఉంది కదా. ఓకే, ఇవన్నీ కూడా ఇక్కడ నామినల్ ప్రైజెస్ దగ్గర కంపల్సరీ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో. ఓకేనా. ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్, సెకండరీ సెక్టార్ గ్రోత్ రేట్, టెర్షరీ సెక్టార్ గ్రోత్ రేట్, ఓవరాల్ జిఎస్డిపి గ్రోత్ రేట్ ఇలా ఉంది మనకి. క్లియర్ కదా. అవి కాంట్రిబ్యూషన్స్ 18%, 16.4 ఇది. ఒకవేళ అవి ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, టెర్షరీ సెక్టర్ కాంట్రిబ్యూషన్స్. ఒకవేళ అగ్రికల్చర్ సెక్టర్ అవి అడిగితే ఇవి 15.8, 18.8 నిన్న చెప్పాం కదా మనం. సో అంతకుముందు ప్రీవియస్ క్లాస్ లోనే చెప్పుకున్నాం కాబట్టి ఒకవేళ ఇవి అడిగితే సో ఇవి అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్స్. ఓకేనా. సో దీనికి +or-2% చేస్తే మనకి ప్రైమరీ ఆర్ సెకండరీ వస్తుంది లాజిక్ ప్రకారం. ఓకే, నెక్స్ట్ రియల్ జిఎస్డిపి. తెలంగాణ యొక్క రియల్ జిఎస్డిపి ఎంత మనది, 7.6 lakh crores అనేది మన తెలంగాణ యొక్క రియల్ జిడిపి ఎంత ఉంది ఇప్పుడు, 7.6 lakh crores అనేది. ఏ ప్రైసెస్ దగ్గర, సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర. అంటే ఏంటిది, ప్రొడక్షన్ ఆఫ్ దిస్ ఇయర్. సో అంటే 2023-24లో జరిగిన ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ ద ప్రైజెస్ ఆఫ్ ద సో దిస్ కాన్స్టెంట్ ఇయర్ ప్రైజెస్ 2011 and 12. సో 2011 and 12 ప్రైజెస్ తోటి ఏం చేయాలి మనం, మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి వస్తుంది అది. ఓకే, మూవింగ్ ఆన్. నో ఇప్పుడు సేమ్ మళ్ళీ ప్రైమరీ సెక్టార్. సో ప్రైమరీ సెక్టార్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 1,16,000 కోట్లు. సెకండరీ సెక్టార్ 1,40,000 కోట్లు. సో టెర్షరీ సెక్టార్ 1,35,000 కోట్లు. టోటల్ గా 7.67 lakh crores. 7.6 lakh crores అనేది మన తెలంగాణ యొక్క ఏంటిది, జిఎస్డిపి ఎట్ ద వాట్ కాన్స్టెంట్ ప్రైజెస్, అదర్వైజ్ నోన్ యాజ్ వాట్ రియల్ జిడిపి. అదర్వైజ్ రియల్ జిడిపి అనేది ఇంత ఉంది. దీంట్లో గ్రోత్ రేట్ కనుక తీసుకుంటే మనకి 0.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ మాత్రమే రికార్డ్ అయింది. సో 0.2%. ప్రైమరీ సెక్టార్ ఎంత, 0.2%, చాలా తక్కువగా గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఓకే, సో నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టర్, మన సెకండరీ సెక్టార్ తీసుకుంటే 10.1. అంటే అది నామినల్ గ్రోత్ రేట్ 10.1 ఉంది, రియల్ గ్రోత్ రేట్ కూడా 10.1 ఉంది. దేని సెకండరీ సెక్టార్ మీరు చూడొచ్చు, నామినల్లీ కూడా. సో నామినల్లీ కూడా 10.1 ఉంటుంది సెకండరీ సెక్టార్ది. ఓకేనా. రియల్లీ కూడా 10.1 ఉంటుంది. సో నెక్స్ట్ ఇది 7.7 ఉంది, 7.7% అనేది ఉంది. నేను కంపారిజన్ చూపిస్తాను మళ్ళీ, ఫస్ట్ అయితే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో 10.1 and 7.7. ఓవరాల్ గా తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత, 7.4%. 7.4%. ఓకే, నెక్స్ట్ ఇందులో చూడండి వాల్యూస్ లో తీసుకుంటే మనకి ఇక్కడ సో ప్రైమరీ సెక్టార్ ఎంత, 16.8 ఉంది, విచ్ ఇన్క్లూడ్స్ అబౌట్ 3% ఆఫ్ ద మైనింగ్ అండ్ క్వారింగ్. మైనింగ్ అండ్ క్వారింగ్ ది కూడా ఇన్క్లూడ్ అయ్యి ఉంటుంది దాంట్లో. మనకి 3% అనే మైనింగ్ అండ్ క్వారింగ్. అండ్ సెకండరీ సెక్టార్ ఎంత ఉంది మనకి, ఇక్కడ తీసుకుంటే మనకి 20.3 ఉంది. అండ్ టెర్షరీ సెక్టార్ తీసుకుంటే 63% ఉంది, 62.9. ఏ ప్రైసెస్ దగ్గర అది, సో రియల్ జిఎస్డిపిలో. దేంట్లో అది, రియల్ జిఎస్డిపిలో. ఎగ్జామినేషన్ లో రియల్ జిడిపికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది జనరల్ గా. ఎందుకంటే కరెంట్ ప్రైజెస్ లో ప్రైజెస్ పెరగడం వల్ల కూడా మనకు వాల్యూస్ పెరగచ్చు జిఎస్డిపి. కానీ మనకి ఇన్ఫ్లేషన్ ని స్టెబిలైజేషన్ చేయాలి కదా, ఇన్ఫ్లేషన్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే సో డిఫరెంట్ గా మనకి రియల్ ప్రైజెస్ తీసుకుంటారు. సో కాబట్టి 16.8
8 అంటే అప్రాక్సిమేట్లీ 17% అనేది మనకి ప్రైమరీ సెక్టార్, విచ్ ఇన్క్లూడ్స్ ఈవెన్ 3% ఆఫ్ ద వాట్ మైనింగ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, క్లారిటీ ఉంది కదా. సో అది మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి క్లియర్గా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, రైట్. సో ఇది గ్రోత్ రేట్స్, ఇది 10%, ఇది 0.2%, ఇది చాలా దారుణం. ఇది ఆల్మోస్ట్ ఏం పెరగలేదు, ఎట్లుందో అట్లనే ఉంది. 0.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ అంటే సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర 1,16,000 ఉంటే ఈ పోయిన సంవత్సరం అంతే ఉంటే ఈ సంవత్సరం కూడా అంతే ఉందని, ఏం పెద్ద వేరియేషన్ లేదని. ఓకే, సో ఇది 10%, ఇది 7.7, ఇది పెరిగింది మనకి. ఓకేనా, అవి షేర్స్ మనకి ఒక్కొక్క దాని యొక్క షేర్స్. ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ చూడండి, ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ కానీ సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ కానీ ఓవరాల్ కంపారిజన్. ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ నామినల్ ప్రైజెస్ దగ్గర అండ్ రియల్ ప్రైజెస్ దగ్గర ఎంత ఉందని చూడండి. ఇక్కడ ప్రైమరీ సెక్టార్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, 4.8%, సెకండరీ సెక్టార్ ది 10 అండ్ టెరిషరీ సెక్టార్ 14. ఓవరాల్ గా తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి, 11.9% ఉంది. ఇది నామినల్ జిఎస్డిపి గ్రోత్ రేట్. అండ్ కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటే ప్రైమరీ సెక్టర్ ఎంత ఉంది, 0.2%, అండ్ నెక్స్ట్ వచ్చేసి 10% అండ్ 7.7, ఇక్కడ ఎంత ఉంది, 7.4 ఉంది. ఓకే, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ లాజిక్ ఆలోచించండి. లాజిక్ ఆలోచించి ఇది 15, అది 7, సగం సగం. ఓకే, అనుకుందాం మీకు ఎగ్జామ్ పర్పస్ లో గుర్తుపెట్టుకోవడానికి ఇది 15. ఓకేనా, 15లో ఇది ఎట్లాగో ఇది 2011-12 ప్రైజెస్ దగ్గర కాబట్టి సగం ఉంటుంది. సో కాబట్టి అప్రాక్సిమేట్లీగా ఇది 15 ఉంటుంది, 7.7 సగం ఉంది. అట్లా గుర్తుపెట్టుకోండి, ఇది 15 ఉంది, అది సగం ఉంది. ఓకేనా, లేదంటే 14.5, అది 7.5 అనుకోండి. ఓకే, పోయేది ఏం లేదు ఎగ్జామ్ లో. ఓకేనా, సో నియరెస్ట్ ఆన్సర్ అదే ఉంటుంది. ఓకేనా, సో ఇది రెండు కామన్ ఉన్నాయి. ఇది 10.1 ఉంది, ఇక్కడ కూడా 10.1 ఉంది మనకి. రియల్ జిఎస్డిపి దగ్గర కానీ రియల్ గ్రోత్ రేట్ కానీ నామినల్ గ్రోత్ రేట్ ఆఫ్ ద సెకండరీ సెక్టర్ 10.1 ఉంది మనకి రెండిట్లలో. సో నువ్వు నామినల్ తీసుకున్నా రియల్ తీసుకున్నా 10.1 ఉంది మనకి. ఓకేనా, ఇక ప్రైమరీ సెక్టర్ తీసుకుంటే 4.8 ఉంది, కానీ అక్కడ తీసుకుంటే 0.2% మాత్రమే ఉంది. 0.2% మాత్రమే ఉంది. ఇక్కడ 4.8% ఉంటే ఇక్కడ ఎంత ఉంది మనకి, 0.2% మాత్రమే ఉంది గ్రోత్ రేట్ అనేది. చాలా తక్కువ. ఎగ్జామినేషన్ లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ లో ఇది ఒకటి ఉండొచ్చు, ఎందుకంటే అది సర్ప్రైజింగ్లీ చాలా తక్కువగా ఉంది. 0.2% మాత్రమే గ్రోత్ రేట్ ఇక్కడ, అంతే పెద్దగా ఏం పెరగలేదని రియల్ వాల్యూస్ లోపల. ఓకేనా, సో ఇది కూడా తగ్గిపోయింది మనకి. అది నామినల్ జీడిపి 14.6 ఉంది. ఓకే, రైట్. సో ఇది 11.9, ఇది ఓవరాల్ జిఎస్డిపి పోతే 7.4. ఓకేనా, సో చాలా జాగ్రత్త. ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోండి యూట్యూబ్లో చూసేవాళ్ళు. ఓకేనా, సో కరెంట్ ప్రైజెస్ కానీ కాన్స్టెంట్ ప్రైజెస్ కానీ. ఓకేనా, ఇది క్లారిటీ మెయింటైన్ చేయాలి. రైట్, ఒకవేళ ఇది ఇంకో క్లారిటీ ఇస్తా. ఇది ఓవరాల్ క్లారిటీ, ఓవరాల్ కన్క్లూజన్ అనమాట. ఓవరాల్ కన్క్లూజన్ ఏంటిది, ఇది చూద్దాం ఒకసారి. ప్రైమరీ సెక్టార్ యొక్క సో నామినల్ గ్రోత్ రేట్ కదా, సో ఇది ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ ఇవి. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఏంటి గ్రోత్ రేట్స్ ఇవి. సో ఇది గ్రోత్ రేట్, ఇది చూడండి. ప్రైమరీ సెక్టార్ 4.8 పెరిగింది, 0.2% పెరిగింది ఇంతకుముందే చెప్పాం. అండ్ నెక్స్ట్ సెకండరీ సెక్టార్ 10.1 కామన్ ఉంది, అండ్ 14.6 7.7. అండ్ ఓవరాల్ గా తెలంగాణ యొక్క జిఎస్డిపి ఎంత పెరిగింది, ఇక్కడ 11.9, ఇది 7.4. ఓకే, ఇది 11.9 అండ్ ఇక్కడ ఏంటి 7.4. ఇది ఓవరాల్ గా తెలంగాణ యొక్క ఇది. ఓకే, 10.1 అండ్ ఇది కదా, సో ఇది అండ్ నెక్స్ట్ ఇది సో 11.9. సో తెలంగాణ యొక్క స్థిర ధరల వద్ద గ్రోత్ రేట్ ఎంత మనకి, వృద్ధి రేటు 7.4. మనకి ప్రస్తుత ధరల వద్ద గ్రోత్ రేట్ ఎంత, 11.9. ఓకేనా, సో ప్రాథమిక రంగం ఎంత గ్రో అయింది, 4.8. ఏ ధరల వద్ద, ప్రస్తుత ధరల వద్ద అంటే కరెంట్ ప్రైజెస్ దగ్గర. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ఎంత గ్రో అయింది, 0.2. ఇది రెండిట్ల దగ్గర సేమ్ ఉంది, ఇది 14.6, ఇది 7.7. ఇవి గ్రోత్ రేట్స్. ఇది షేర్ సెక్టార్ యొక్క షేర్ కాంట్రిబ్యూషన్స్. సో కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి అంటే ఇది దేంట్లో మనకి ఈ 14.6 lakh crores లో దీని యొక్క షేర్ ఎంత అని మనం అనుకుంటాం. ఇది కూడా ఇక్కడ 7.6 lakh crores లోపల తెలంగాణ జిఎస్డిపి కదా, ఈ 7.6 lakh crores లో షేర్ ఎంత. ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత, 17.9%. సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్ యొక్క షేర్ ఎంత, 16.8%. ఓకేనా, ఆ 7.6 lakh crores లో 16.8% అనేది గుర్తుందా, అర్థమవుతుందా. సో కాబట్టి ఇది 17.9, అది 16.8. సో ఇది 16.4, అక్కడ తీసుకుంటే మనకి 20.3, ఇక్కడ 65.7, ఇక్కడ 63%, 62.9 అంటే ఆల్మోస్ట్ ఎంత, 63%. ఇది ఎంత, 63%. ఓకేనా, మేక్ ఇట్ రౌండ్ ఫిగర్. దీన్ని 17 చేద్దాం మనం. ఓకే, ఇది 17, ఇది 63. ఓకే, సో ఇది 17, 63 చేస్తే మనకి ఆల్మోస్ట్ ఎంత అయింది, సో 80 అయింది. సో 80 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా ఇది 20 అవుతుంది. సో ఇలా రౌండ్ ఫిగర్ చేద్దాం. 17, 20, 63 మనకి ఏ ధరల వద్ద ప్రైమరీ సెక్టార్ కానీ ఇవన్నీ కూడా. సో 17 అండ్ నెక్స్ట్ ఏంటిది 20, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిది 63 రౌండ్ ఫిగర్ చేస్తే మనకి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. సో కాబట్టి అది, సో దీన్ని
18 చేద్దాం దీన్ని. ఓకే 18. సో ఇది మరి 4 పాయింట్స్ తగ్గించలేము కాబట్టి దాన్ని అట్లనే ఉంచాలి. సో దట్ ఈస్ ద 16.5. సో ఇది మనం అటు ఇటు రౌండ్ ఫిగర్ 66 చేద్దాం, ఎందుకంటే 5 కన్నా ఎక్కువ ఉంది కదా, మనం ఏం తగ్గించడానికి వీలు లేదు. 66% అనుకుందాం మనం. ఓకే సో 18% అండ్ 16.5 అండ్ 66%. మనకి ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి సార్ 100 దాటుతుంది కదా అంటే 100 దాటితే ఏం కాదు, జస్ట్ ఎగ్జామ్ పర్పస్లో మనకి నియరెస్ట్ వాళ్ళు చూడాలి కదా, దానికోసం మనకి. సో 18 అండ్ ఇది ఓకేనా. సో ఇది ఇక్కడ 18% కాంట్రిబ్యూషన్ ఉంటే ప్రైమరీ సెక్టార్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ 18% కాంట్రిబ్యూషన్ ఉంటే సో ఇక్కడ ఎంత 17% కాంట్రిబ్యూషన్ ఉంది. క్లారిటీ వచ్చింది. ప్రైమరీ సెక్టార్ అనేది సో కరెంట్ ప్రైసెస్ దగ్గర 18% కాంట్రిబ్యూట్ చేస్తే కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర 1% లెస్ 17% కాంట్రిబ్యూట్ చేస్తుంది బై లాజిక్. ఓకే నెక్స్ట్ ఇక్కడ 16.5 ఇక్కడ 20%. ఓకేనా. సో ఈ సెకండ్ సెక్టార్ ఇక్కడ తీసుకుంటే మనకి 16.5% కాంట్రిబ్యూట్ చేస్తే ఇక్కడ ఏంటి మనకి 20% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఇక్కడ తీసుకుంటే 65.7 అంటే 66%. ఇక్కడ 66% కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఇక్కడ ఎంత 63% కాంట్రిబ్యూట్ చేస్తుంది మనకి. ఓకేనా. 66 నుంచి ఎంతకి 63కి. ఇక్కడ తీసుకుంటే 18 నుంచి ఎంతకి 17 నుంచి, 16.5 నుంచి ఏంటిది 20కి. ఓకేనా క్లారిటీ ఉంది కదా. సో అది మనకి సో కాంట్రిబ్యూషన్స్ అనేటివి ఇలా ఉన్నాయి మనకి. ఓకేనా. మొత్తం ఓవరాల్గా చెప్పింది ఏంటి, నేను ఇది ఒక స్లైడ్ మాత్రమే, మొత్తం టోటల్గా చెప్పిందంతా కూడా మనం చూసింది. మనం ఇంతకు ఇది కానీ సో మనం చూసినటువంటి ఇవి కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇదంతా కూడా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నాకు తెలుసు కాబట్టి ముందే మీ అందరికీ సో శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి తీసుకొచ్చిన. ఓకేనా. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ ఫ్యాక్చువల్ డాటా నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. అంటే ఇవి ఈ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి. సో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత, సెకండరీ టెర్షియరీ గ్రోత్ రేట్ ఎంత, ఇక్కడ కూడా కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర గ్రోత్ రేట్ ఎంత, ఇక్కడ కూడా కరెంట్ ప్రైసెస్ దగ్గర కాంట్రిబ్యూషన్స్ ఎంత, అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర కాంట్రిబ్యూషన్స్ ఎంత. ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఈ 3 ఎన్ని 4 × 3 12, ఈ 12 ఉన్నాయి. సో ఇక్కడ 12 ఫ్యాక్చువల్ డాటాస్ ఉన్నాయి, 12 ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా 12 ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. సో 12 ఈ కింద కూడా మనది ఇవి 2 కూడా ఉన్నాయి, మొత్తం 14 ఫ్యాక్చువల్ డాటాస్ ఉన్నాయి ఈ స్లైడ్లో. ఓకే ఈ 14 ఫ్యాక్చువల్ డాటాస్ నుంచి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా రావచ్చు, ఒక్క క్వశ్చన్ మినిమం. సో కాబట్టి 14 ఫ్యాక్చువల్ డాటాస్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 14 ఫ్యాక్ట్స్ 1 క్వశ్చన్. ఓకే సో కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 4 పాయింట్ ఇది అందరికి గుర్తుంటుంది, ఎవరు మర్చిపోడు ఇప్పటికి, ఇది మర్చిపోరు. ఓకే ఇది 66 అది 63. రట్టా మారో జిందాబాద్, స్టడియాల్లో రట్టా కొడతావు కదా కొట్టు. ఓకేనా. సో 66 33. సో ఇదేంటిది, ఇది 18 ఇది 17 17 ఎట్లాగో కాన్స్టెంట్ ప్రైజెస్ తక్కువగా ఉంటుంది, అది అందరికి తెలిసింది. ఓకే ఇది ఒక్కటే ఎక్కువగా వచ్చింది మనకి, జనరల్గా అయితే తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది సో 18 to 17 ఇది 66 63. ఓకేనా 66 63 నంబర్స్ గుర్తుంటేయాలి కదా ఒకసారి, అదంటే నంబర్స్ గుర్తుంటే ఎగ్జామినేషన్లో ఏదైనా ఒకటి పెట్టచ్చు మనకి. 18 17 66 63. నెక్స్ట్ ఏంటిది మనకి 16 20 ఓకేనా 16.5 20. సో ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి చేయండి. ఓకేనా 17 20 63 లేదంటే ఒకటే. ఓకేనా. సో ఇది ఓవరాల్గా ఏంటిదని మనకి సెక్టోరల్ గ్రోత్ రేట్స్, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఒక్కొక్క ఇండివిజువల్, ఇప్పుడు ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్స్ చదవాలి మళ్ళీ ఇండివిజువల్గా. క్రాప్స్ ఎంత గ్రో అయింది, లైఫ్ స్టాక్ ఎంత గ్రో అయింది, ఫారెస్ట్ ఎంత గ్రో అయింది, ఇవి ఎంత గ్రో అయింది. నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇవి సెకండరీ సెక్టార్లో ఒక్కొక్కటి మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ ఇవి ఎంత గ్రో అయింది. ఆ తర్వాత మళ్ళీ వాటిలో వేటి యొక్క షేర్ అనేది ఎక్కువగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ తీసుకుంటే ఈ టెర్షియరీ సెక్టార్లో ఎట్లా గ్రో అయినాయి, వాటిలో ఏది ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ క్లాస్లో చూస్తాం మనం ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫస్ట్ ఇదైతే మైండ్లో ఉండాలి, మీకు క్లారిటీ అనేది మైండ్లో ఉండాలి. 1 by 1 స్లోగా ఎక్కియాలి మైండ్లో. ఓకే ఫస్ట్ వీడియో చూడని వాళ్ళు ఫస్ట్ వీడియో చూసిన తర్వాతనే ఈ సెకండ్ వీడియో చూడాలి, లేకపోతే ఇది ఏం అర్థం కాదని చెప్పింది అంతా కూడా అంతా బూమ్ 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 ఉంటుంది మళ్ళీ, అర్థమైందా. అందుకోసం అలా కాకుండా ఉండాలి అంటే సో మనకి ఇది సెక్టర్ వైజ్ ఏంటిది కాంట్రిబ్యూషన్స్ అనమాట, సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్. ఓకేనా. సో అది మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. సూన్ వీఆర్ లాంచింగ్ ద కోర్స్ ఫర్ ద గ్రూప్ 2 అండ్ ద గ్రూప్ 3 తెలంగాణ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ ఉంటుంది, తెలంగాణ ఎకానమీ ఉంటుంది, డెవలప్మెంటల్ ఇష్యూ 3 సెక్షన్స్ ఉంటాయి, 150 మార్క్స్ అనేది ఆల్రెడీ. సో నెక్స్ట్ వీక్లో లాంచ్ చేయబోతున్నాం మనము. ఆల్రెడీ అన్ని అప్డేటెడ్ వర్షన్ అనేది జరుగుతుంది ఇప్పుడు, ఇలా అన్ని అప్డేట్స్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ టేక్ ద లిటిల్ టైమ్. సో ఇన్ టైంలో లాంచ్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే మీకు నవంబర్లో గ్రూప్ 3 అండ్ డిసెంబర్లో గ్రూప్ 2 ఉంది కాబట్టి ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఆగస్ట్ 15th, సెప్టెంబర్ 15th, అక్టోబర్ 15, ఆల్రెడీ నవంబర్ 15th 3 months ఉంది, అండ్ డిసెంబర్ వరకు అంటే 4 months ఉంది. సో కాబట్టి గ్రూప్ 2 రాసే వాళ్ళకి 4 months ఉంది, గ్రూప్ 3 రాసే వాళ్ళకి 3 months ఉంది. కాబట్టి సో సఫిషియెంట్గా టైం సరిపోతుంది. ఇంకా ఎవరైనా వీక్గా ఉన్న వాళ్ళు, ఇంకా ఎవరైనా ఫియర్ ఉన్న వాళ్ళు ఓవర్కమ్ చేయాలంటే సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఖచ్చితంగా మీకు ఎంతో కొంత అయితే బెనిఫిట్ జరుగుతుంది. ఓకేనా. లాస్ అయితే, నష్టం అయితే జరగదు. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.